ఫ్యామిలీతోటి కూడా ఎక్కువ స్పెండ్ చేయరని విన్నాను. నేను చేసిన రీసెర్చ్ లాంటి మొత్తం ఇక్కడే 1, 2, 3 ఇక్కడే మీ రూమ్లో పడుకొని చాప్ వేసుకొని పడుకొని ఉంటారంట. అసలు ఇంటికి కూడా 100 అడుగులు వేస్తే ఇల్లు అయినా కూడా వెళ్ళారంట. ఎప్పుడో మార్నింగ్ లేసి వెళ్తారంట. అంటే ఎంత మీ మీద మీకు ఎంత ధ్యాస లేకపోతే అలా ఉంటారు మీరు? సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే అలా చేస్తారు. కానీ మీ ఇంటర్వ్యూ మాత్రం 2 షర్ట్లు మార్చుకొచ్చారు. అది గమ్మత. అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఏదో ఆలోచన ఉంటే తప్పించి ఇవి జరగవు ఇక్కడ. అంటే మీ రూమ్ చూశాను, మీ రూమ్ పెద్ద లగ్జరియస్గా ఉంది అంటే లేదు. మామూలుగా కృష్ణానగర్లో ఒక బ్యాచిలర్ ఎలా ఉంటారో అలా ఉంది. చాప్ వేసుకొని పడుకుంటే అంటే అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఇంకా మీకు వేరే వాటి గురించి ఆలోచన ఉండదు. అంటే ఏంటి అది? అదే లేదండి, మెయిన్ ఏంటంటే జెన్యున్ కారణం ఏంటంటే దానికి నా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోవడం. ఎంత ట్రై చేసినా కంప్లీట్ అవ్వదు. నా అసిస్టెంట్స్ ఇబ్బంది పెడుతుంటాను, నేను ఇబ్బంది పడతాను, నేను కూర్చుంటాను, కానీ సీన్ మాత్రం కంప్లీట్ అవ్వదు. స్పాట్కి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేస్తే కానీ సీన్ కంప్లీట్ అవ్వదు. షూటింగ్ అయిన తర్వాతే మీరు స్క్రిప్ట్ రాస్తాం సాధారణంగా. ఇది నమ్మండి మీరు. అంటే స్క్రిప్ట్ అనేది ఉద్దేశం వాట్ ఎవర్ ద రైటర్స్ దే రైట్, నేను రాసేది రాయడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఇవన్నీ కాంబినేషన్తో ఒక మిక్స్ ఉంటుంది చూసారా, లేదా అక్కడ ఏదైనా స్పాట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కలిపానంటే అక్కడే వస్తున్నాను. వన్స్ అందరు కెమెరా పెట్టుకొని ఆర్టిస్టులు కూర్చోగానే అక్కడే నాకు ఏదో ఒక ఫ్లో వస్తుంది. అప్పుడు అన్నీ కనెక్ట్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల కంప్లీట్ అవుద్ది, వెళ్దాం ఇంటికి. ఈ ఒక్క సీన్ నేను నిరంతరం ట్రై చేస్తుంటాను అనమాట. ఈ సీన్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్దాం, లేకపోతే ఈ సీక్వెన్స్ ఏదో ఉంది, ఇందులో ప్రాబ్లం ఉంది, ఇది కంప్లీట్ చేసి ఫ్యామిలీ స్పెండ్ చేద్దాం. నీకు ఎందుకే రేపు ఆఫ్, రేపు ఈవినింగ్ వెళ్ళి సినిమా తీసుకెళ్తాం కదా, లేకపోతే నేను పిల్లలతో పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాను కదా అని చెప్తుంటాను. అండ్ ఈవినింగ్ అలా అని ఎంత 2 o'clock మధ్యాహ్నం 12 o'clock అలా అయిపోతుంది అనుకుంటాను. అవ్వదు, 4 అవుద్ది, 5 అవుద్ది. సో తను కాల్ చేస్తుంది, పోస్ట్పోన్ చేస్తాను, అలా పోస్ట్పోన్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, అంతే. ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలున్నాయా మీరు ఈ విషయంలో? ఉన్నాయి, గొడవ ఉంటాయి కామన్గా. ఇక తను ఉంటుంది మామూలుగా. ఏంటంటే ప్రాబ్లం అంటే మామిడితో ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock అని వెయిట్ చేస్తుంటుంది. నైట్ 2 అయినా 3 అయినా వెయిట్ చేస్తుంటుంది, ఏ టైం అయినా కాల్ చేస్తుంటుంది. సో అదొక ప్రాబ్లం. నేను వస్తాను, పడుకో, అయిపోతుంది కదా, ఇంకెంత డిస్కషన్ అయిపోతుందో వస్తాను. సో నేను చెప్పేటప్పుడు నిజమే, ఇలా నేను వస్తానన్నమాట నిజమే, అంటే నిజంగానే చెప్తాను అన్నమాట నేను. కానీ తర్వాత ప్రాబ్లం అయితే మిస్ అయిపోయి అది వేరేగా మారుతుంది. కానీ మాటిచ్చి కూడా మీరు ఇక్కడే పడుకుంటారంట కదా చాప్ వేసుకొని, దాని గురించి అంటే ఏమవుతుందంటే నైట్ ఆ టైంకి వెళ్ళి 4 o'clock వెళ్ళి మళ్ళీ లేపి డిస్టర్బ్ చేస్తే పిల్లలు కదులుతారు, వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ తనతో వాళ్ళతో కూర్చోసి వస్తాను నైట్ అంతా. మళ్ళీ సో తనంతా లేకుండా పోతుంది నేను కూర్చొని. ఈజ్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫస్ట్